హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బిట్కాయిన్ 3000 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ అనే ఒక సెటప్ మార్కెట్లో ఇప్పుడు ఫామ్ అవుతుంది. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా లాజిక్ ఏంటి అండ్ ఏ ప్రైస్ లెవెల్స్లో ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్ ఈ ట్రెండ్ లైన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిందనమాట. సో ఈ ట్రెండ్ లైన్ ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ వీక్ అయింది. సో ఇప్పుడు కానీ ఈ ప్రైస్ లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ ఎక్కువగా ఉంది. అండ్ ప్రైస్ యాక్షన్ని కూడా మీరు గమనిస్తే రీసెంట్లీ బిట్కాయిన్ లోవర్ లోస్ని ఫామ్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం వచ్చింది, బట్ ప్రీవియస్లీ ఉన్న స్వింగ్ని బ్రేక్ చేయలేకపోయింది. సో బిట్కాయిన్ అయితే ఇంకో లోవర్లోని ఫామ్ చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే బిట్కాయిన్ 1,09,500 లెవెల్స్లో డబుల్ టాప్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఇప్పుడు నెక్ లైన్ని బ్రేక్ డౌన్ చేసింది. మీరు బిట్కాయిన్ ఇలా కూడా చూడవచ్చు, లో హై హయ్యర్లో హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది అని. బిట్కాయిన్ హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ అప్సైడ్కే మూమెంటం చేయాలి అంటే ఈ ప్రైస్ లెవెల్స్లో డబుల్ టాప్ ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత బిట్కాయిన్ ఇక్కడ నుండే ట్రాప్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసి ఉండాలి. కానీ అలా బిట్కాయిన్ బిహేవ్ చేయడం లేదు. సో లాజిక్స్ అన్నీ కూడా బిట్కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నేను డౌన్ సైడ్ మూమెంటంని బిట్కాయిన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లాజిక్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ఇప్పుడు ఏ ప్రైస్ లెవెల్స్లో మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెంట్లీ బిట్కాయిన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, కానీ ఈ బ్రేక్ డౌన్లో అంత స్ట్రెంత్ లేదు, రైట్? బిట్కాయిన్ ఏం చేయాలి, స్ట్రాంగ్ మూమెంటం ఇవ్వాలి. స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేయడానికి అప్సైడ్ మూమెంటం చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ నుండే బిట్కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేసేసింది అంటే దెన్ ఈ స్వింగ్లో ఉంది కదా 1,07,800 ఈ జోన్ బిలో ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బిట్కాయిన్ రిట్రేస్మెంట్కి కానీ రాలేదు ఉంటాయి, కానీ బ్రేక్ డౌన్ తర్వాత రిట్రేస్మెంట్ కానీ చేసింది అంటే ఈ ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేసేటప్పుడు సెల్ సెట్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్ ఎక్కడ చేయాలి, బిట్కాయిన్ ఇన్ కేస్ వీక్ ప్లేయర్స్ని రిమూవ్ చేయడానికి ఈ డౌన్ సైడ్ మూమెంటంలో ఎవరైతే ఎంటర్ అయ్యారో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడానికి స్ట్రాంగ్లీ అప్సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే దెన్ 1,09,200 లెవెల్స్లో ఇంకో ఆపర్చునిటీ ఈ ప్రైస్ లెవెల్స్లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్లోనే ఎంటర్ చేసి స్టాప్ లాస్ని ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని. ఇంత పెద్ద స్టాప్ లాస్ ప్రాక్టికల్గా మార్కెట్లో వర్క్ అవ్వదన్నమాట. సో ఈ ప్రైస్ లెవెల్స్లో కానీ ఎంట్రీ దొరికింది అంటే మ్యాక్సిమం మీ స్టాప్ లాస్ అనేది 1,09,000 బిలోనే ఉండాలి. సో అప్పుడే మీకు మంచి ఆర్ఆర్ రేషియో దొరుకుతుంది. ఇన్ కేస్ రివర్స్ అయినా కూడా మీకు ఎక్కువ స్టాప్ లాస్ అనేది వెళ్ళదన్నమాట. సో అందుకే ఈ ప్రైస్ లెవెల్స్లోనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ ఫస్ట్ అటెంప్ట్లో స్టాప్ లాస్ హిట్ అవుతూ అప్సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే 1,09,200 ఆర్ 300 లెవెల్స్లో సెకండ్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే స్టాప్ లాస్ అనేది చాలా చిన్నదిగానే ఉంటుంది. టార్గెట్ ఏ ప్రైస్ లెవెల్స్లో పెట్టుకోవాలి, ఫస్ట్ టార్గెట్ అనేది 1,06,300లో ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ టార్గెట్ ఎప్పుడైతే హిట్ అవుతుందో 50% to 80% ఆఫ్ ద క్వాంటిటీని మీరు బుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ప్రాఫిట్ ఇక్కడ జనరేట్ అయిపోవాలి. ఈ లెవెల్స్ బిలో కానీ బిట్కాయిన్ వెళ్ళింది అంటే రిమైనింగ్ 20% ఆఫ్ ద క్వాంటిటీతో ఇక్కడ వచ్చే ఎక్స్ట్రా మూమెంటంని క్యాప్చర్ చేయాలి. అదర్వైజ్ 20% క్వాంటిటీకి కాస్ట్ కానీ లేదా ఈ స్వింగ్లో ఉంది కదా, ఈ స్వింగ్లో అబో స్టాప్ లాస్ని ట్రయల్ చేసి పెట్టుకోవాలి. సో మూమెంటం కానీ వచ్చింది అంటే ఆ మూమెంటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ అనేది తీసుకోకూడదు. మూమెంటంని క్యాప్చర్ చేస్తూ ఫుల్ క్వాంటిటీని బుక్ చేసుకోవాలి. అదర్వైజ్ పార్షియల్గా బుక్ చేసి రిమైనింగ్ క్వాంటిటీకి స్టాప్ లాస్ని ట్రయల్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఈ ట్రేడ్లో ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మూమెంటం వచ్చింది అంటే ఎక్స్ట్రా మూమెంటంని క్యాప్చర్ చేయవచ్చు, లేదా ఇక్కడ నుండే రివర్సల్గానే ఇచ్చింది అంటే ఇక్కడ కూడా కొంతవరకు ప్రాఫిట్ని తీసుకుని తర్వాత ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ తర్వాత స్ట్రాంగ్ మూమెంటం మార్కెట్లో కనబడాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. హరీబరీగా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకండి. పేషెన్స్గా వెయిట్ చేస్తే మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ సెటప్ని ఆల్రెడీ నేను క్రిప్టో కమ్యూనిటీలో షేర్ చేశాను. ఇన్ కేస్ నాకు ఈ ప్రైస్ లెవెల్స్లో కానీ ఈ ప్రైస్ లెవెల్స్లో కానీ ఎంట్రీ దొరికింది అంటే దాన్ని కూడా మన క్రిప్టో కమ్యూనిటీలో షేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు మన క్రిప్టో కమ్యూనిటీకి జాయిన్ అవ్వాలి అనుకుంటే మన రెఫరల్ లింక్ని ఉపయోగించి డెల్టా ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దట్ మిమ్మల్ని క్రిప్టో కమ్యూనిటీలోకి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు TRTI ఇండికేటర్ యొక్క యాక్సెస్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. సో ఫ్యూచర్లో ఇలాంటి సెటప్స్ ఫామ్ అయ్యేటప్పుడు మీకు షేర్ చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.